సుగుణ గారు, తమరేం చెబుతున్నారో అర్థం అవుతుందా? నేను పూర్తి స్పృహలో ఉండే చెప్తున్నాను శారదా, ఇల్లు ఖాళీ చేయండి. ఎట్టా ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం ఏం బాగాలేదండి. మీ బాగోగుల గురించి నాకెందుకు చెప్పండి. మిమ్మల్ని ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయించడం నాకు బాగుంది. కొంచెమైనా మానవత్వం ఉండాలి సుగుణ గారు. మానవత్వం, సమానత్వం, డబ్బులు సంపాదించావు శారదా. నాతో ఇట్ట మాట్లాడడం ఆపేసి 1 గంటలో ఇల్లు ఖాళీ చేసే పని చూడు ముందు. 1 గంటలో అంటే ఎట్టా సుగునా? సరే శారదా, 1 గంట అంటే నీకు ఇబ్బంది కదా. నీకోసం మరొక గంట టైం ఇస్తాను. మొత్తం 2 గంటలు టైం తీసుకో. ఇల్లు మొత్తం ఖాళీ చేయి. మేము ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం ఏమీ బాగోలేదు సుగునా. ఏంటి శారదా, ఏ తప్పు చేయలేదా? ఆ మాటని నా కళ్ళలోకి చూసి చెప్పు. శారద ఏమీ మాట్లాడలేదు. నీ కోడల అనామికకి పొడవాటి జుట్టుందనే నిజాన్ని దాచిపెట్టావలేదా? చెప్పు శారదా. దాచిపెట్టాను సుగునా. ఆయన నువ్వు ఎట్టా కనిపెట్టావో నాకింకా అర్థం అవడం లేదు. అరే, 2 రోజులకు సరిపడ రావాల్సిన ట్యాంక్ నీళ్లు 1 రోజుకి, అది కూడా 1 పూటకి సరిగ్గా రాలేకపోయాయి. సమస్య ఎక్కడుందని మొత్తం వెతికా. పైప్ లైన్ చెక్ చేశా, అంతా బానే ఉంది. కానీ నీళ్లైపోతున్నాయి. ఎలా అన్నది తల బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ఆయన పట్టుకున్నారు. రాత్రి నీ కోడలు అందరూ పడుకున్నారని తన పొడవాటి జుట్టుని. అవును సుగుణ గారు, రాత్రి అందరూ పడుకున్న తర్వాత నా కోడలో తన పొడవాటి జుట్టుని గాలి కోసం విప్పుకుంటది. ట్యాంకులోని నీళ్ళని చూడాలని వెళ్తుంటే నాకు నీ కోడలి పొడవాటి జుట్టు కనిపించింది. నమ్మించి మోసం చేసినందుకు నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. ఎలాగో చేసిన తప్పు తెలిసింది కదా సుగుణ గారు. మన్నించి ఇక్కడే ఉండనివ్వండి. కావాలంటే ఒక 50 రూపాయలు ఎక్కువగా ఎత్తాను. గంటకా రోజుకా? నెలకి సుగునా అని శారద చెప్పగానే సుగుణకి ఒళ్ళు మండింది. నువ్వేం చేస్తావు, ఎలా చేస్తావు నీ ఇష్టం శారదా. 2 గంటల్లో ఇల్లు ఖాళీ చేయాలి. గేటుకి నేను టూలెట్ అని బోర్డు పెడుతున్నాను. ఎవరైనా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినా తీసుకుంటాను. ఆ తర్వాత నీ ఇష్టం అని ఆవేశంగా వెళ్లిపోయింది ఇంటి ఓనర్ సుగుణ. శారదకి ఏం చేయాలో అర్థం కాలేదు. కిచెన్లో వంట చేస్తున్న పొడవాటి జుట్టుగల కోడలు అనామిక దగ్గరికి వచ్చింది. అత్తయ్య, ఇంటి ఓనర్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది కోళ్ళ. నీకు పొడవాటి జుట్టుందని కనిపెట్టేసింది. ఇప్పుడు మనల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది. ఇది ఎక్కడ న్యాయం అత్తయ్య? ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేయమని చెప్తే మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? కోళ్ళ, నేను నీకు చెప్పానుగా, అసలేనిది పొడవాటి జుట్టు కోళ్ళ. ఇంటి పగలంతా ముడుచుకొని ఉండాలి. రాత్రి అందరూ పడుకున్న తర్వాత పొడవాటి జుట్టుని గాలికి పెట్టుకోమని చెప్పా. మీరు చెప్పినట్టే చేస్తున్నాను అత్తయ్య. రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత కిటికీ దగ్గరకు వచ్చి జుట్టు విప్పుకుంటున్నాను. చెమటకి దురద పెడితే దువ్వెంతో గోక్కుంటున్నాను. అది కూడా ఎక్కువసేపు ఉంచడం లేదత్తయ్య, 1 గంట వరకే. ఆ తర్వాత జడ వేసుకుని పడుకుంటాను. సర్లే కోళ్ళ, ఇంటి ఓనర్ చూసింది, ఇల్లు ఖాళీ చేయమంటుంది. ఇప్పటికిప్పుడు ఇల్లు మనకెక్కడ దొరుకుతుంది అత్తయ్య? మనం సంపాదించే డబ్బులకి ఇంతకంటే మంచిలు రాదు కోళ్ళ. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నేను కూడా అదే ఆలోచిస్తున్నా కోళ్ళ అని చెబుతూ ఉండగా తన సెల్ ఫోన్ మోగింది. హలో, చెప్పండి. మెకానిక్ షాప్లో పనిచేస్తున్న ప్రసాదు. ఏం జరిగింది శారదా? ఇంటి ఓనర్ ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయండి అని చెప్తుంది. అత్తాకోడలు ఏం చేశారేంటి? ముందుగా మీరు కంగారు పడ్డం ఆపండి. ప్రతిదానికి కంగారు పడతారు, బీపీ తెచ్చుకుంటారు. అయినా సుగుణ గారు నాకు చెప్పిందిగా, మరి మీకెందుకు ఫోన్ చేసింది? నాకేం తెలుసు శారదా. అయినా ఆవిడతో మీ అత్తాకోడలిద్దరూ గొడవ పడకండి. ఏమైనా ఉంటే నేను కొడుకు వచ్చిన తర్వాత మాట్లాడతాం గాని. సరే సరే, మీ అబ్బాయి వచ్చిన తర్వాత సుగుణతో మాట్లాడదాం. మీరైతే ప్రశాంతంగా వర్క్ చేసుకుని రండి. ఇంటి గురించి ఆలోచించబాకండి అని శారద ఫోన్ పెట్టేసిందో లేదో కొడుకు రమేష్ ఇంటికి వచ్చాడు. అమ్మా, అనామిక ఎక్కడున్నారిద్దరూ అని పిలిచాడు. కిచెన్లో నుంచి అత్తాకోడళ్ళు బయటికొచ్చారు. అదేంటి బాబు, టైం కాకముందు పని నుంచి వచ్చేసావు? ఇట్టయితే జీతం కట్ చేస్తారని మీ సార్ చెప్పాడుగా. సుగుణ గారు ఎక్కడ నన్ను పని చేసుకొనిస్తున్నారమ్మా? పదే ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంది. అంత అర్జెంట్ ఏంటా అని ఫోన్ మాట్లాడితే అత్తాకోడలు నన్ను మోసం చేశారు, ఇల్లు ఖాళీ చేయమని చెప్పాను, కంపెనీలో చేసిన పని చాలు, ఇంటికొచ్చి ఇల్లు ఖాళీ చేసే పని చూడమని చెప్పింది. నాకేమీ అర్థం కావటం లేదు, అందుకే పర్మిషన్ తీసుకొని వచ్చాను అని చెప్పగానే శారదకి కోపం వచ్చింది. ఓనర్ సుగుణ దగ్గరికి వచ్చింది. రామ్మా సుగుణ, ఇదేమైనా బాగుందా? ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను చేస్తున్న పని నాకు బాగుంది. నువ్వు దేని గురించి మాట్లాడడానికి వచ్చావో నాకు బాగా తెలుసు శారదా. ఇల్లు ఖాళీ చేయమని నాకు చెప్పిన తర్వాత మా ఆయనకి నా కొడుకు ఎందుకు ఫోన్ చేసావు? ఇల్లు ఖాళీ చేయమని వాళ్ళతో ఎందుకు చెప్పావు? ఇల్లు నాదే, సెల్లు నాదే,
దాని బిల్లు నాదే. నువ్వు పెట్టిన వాటర్ చిల్లు నాకే కదా. ఏంటమ్మా నువ్వు పదే పదే ఇల్లు ఖాళీ చేయమని చెబుతున్నావు? చేస్తాంది. ఇంత పెద్ద పట్టణంలో ఉండడానికి నీ ఇల్లు మాత్రమే ఉందా ఏంటి? లేచినప్పటి నుండి ఇల్లు ఖాళీ చేయని పట్టుబట్టావు. ఏం శారద ఈ పౌరుషం? మాటల్లో చూపించడం కాదు, చేతల్లో ఉండాలి. పోపో, చీకటి పడేలోపు నువ్వు ఇల్లు ఖాళీ చెయ్యాలి. లేదంటే ఇంటికి తాళం వేస్తాను, బయటే పడుకుంటారు. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పిన సుగుణ శారదతో గొడవ పడుతూ ఉండగా పొడవాటి జుట్టుతో కోడలు అనామిక, కొడుకు రమేష్ పరుగున అక్కడికొచ్చారు. సుగుణపై అరుస్తున్న శారదని తీసుకుని ఇంట్లోకొచ్చారు. వామ్మో అత్తయ్య, ఏమైంది మీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా. ఆడపులిలాగా ఆ సుగుణ మీదకి అలా దూకుతున్నారు. లేకపోతే ఏంటి కోళ్ళ? మాటకు ముందు ఇల్లు ఖాళీ చేయండి, మాట తర్వాత ఇల్లు ఖాళీ చేయండి. ఏమకే ఉందా ఇల్లు? పదకోళ్ళ, మనం వెళ్ళి అద్దిల్లు కోసం చూసుకుందాం. అత్తయ్య, అసలే చలికాలం. సాయంత్రం అవుతున్న కొద్దీ చలి ముదురుతూ మనల్ని వణికిస్తూ ఉంటుంది. ఇప్పుడు వద్దులే అత్తయ్య, రేపు చూద్దాము. ఇప్పుడు ఎవరు చెప్పినా నేనేనని కోళ్ళ. నువ్వు ఇల్లులు చూడ్డానికి వస్తావా రావా? ముందది చెప్పు. వస్తానత్తయ్య. అమ్మా, నేను కంపెనీకి వెళ్తాను. రాత్రి 10 వరకు పనిచేసుకొని వస్తాను. సరే బాబు. రమేష్ పనికి వెళ్ళాడు. అత్తాకోడళ్ళు అద్దె ఇళ్ల కోసం బయలుదేరారు. సుగుణ వాళ్ళని చూసి సంతోషపడుతుంది. అత్తాకోడలు కలిసి అద్దె ఇళ్ల కోసం చూస్తూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చీకటి పడింది. సన్నగా మంచు పడ్డం మొదలైంది. అత్తాకోడళ్ళకి చలి పెడుతూ ఉంటుంది. ఒక్కటి కూడా అద్దె ఇల్లు దొరకలేదు వాళ్ళకి. నిరాశ ముఖాలతో చలికి వణుకుతూ ఇంటికొచ్చారు. సుగుణ వాళ్ల కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏం శారదా, ఇల్లు ఖాళీ చేస్తున్నారుగా? ఇంకా అద్దె ఇల్లు దొరకలేదు సుగుణ. రేపటి వరకు గడువు ఇవ్వరాదు. అది మాత్రం అడగొద్దు శారదా. ఈ రాత్రి మిమ్మల్ని ఇంట్లో ఉండనిస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు. మరీ అంతలా భయపడకండి. నా పొడవాటి జుట్టుకి స్నానం చేయిస్తానని అనుకుంటున్నారు కదా. అనుకోవడం కాదు, అదే అన్నమిక. దయచేసి మీ వంట సామాన్లు తీసుకెళ్ళండి. అంతకుమించి నన్ను ఇబ్బంది పెట్టద్దు. వెళ్ళండి. అట్టాగా సుగుణ, ఈ మంజులు ఎక్కడుంటాం చెప్పు. కావాలంటే మాకు నీళ్లు రాకుండా నీళ్ళ బంద్ చేసుకో. అంతే తప్ప ఈ చలిలో బయట ఉండమని చెప్పడం ఏం బాలేదు. ఇట్ట చూడు శారదా, నాకు ఎట్లాంటి మానవత్వం లేదు. నేను వినను. వంట సామాన్లు తీసుకోండి, బయటికెళ్ళండి. పదండి అత్తయ్య, మనం ఎంత బ్రతిమిలాడినా సుగుణ గారు వినేలా లేరు. వంట సామాన్లు తీసుకెళ్లి ఏదైనా చెట్టు కింద వంట చేసుకుందాం అని వంట సామాన్లు పక్క దుప్పట్లు తీసుకుని బయటకు వచ్చారు. సుగుణ తాళం వేసుకుంది. అత్తయ్య, ఆయన మావయ్య వచ్చిన తర్వాత తీసుకుని రోడ్డు పక్కనున్న చెట్టు దగ్గరికి రండి. నేను అక్కడ వంట చేస్తాను. సర్లే కోళ్ళ, బాధపడకండి అత్తయ్య. ఇదంతా నా పొడవాటి జుట్టు వల్లే కదా వచ్చింది. మన గురించి తెలిసి కూడా ఇంటి ఓనర్ సుగుణ గారు ఇంత కఠినంగా ఉండడం చాలా బాధ అనిపిస్తుంది కోళ్ళ. ఒక్కొక్కసారి పరిస్థితులు మన చేతిలో ఉండవత్తయ్య. ఆయన మావయ్య వచ్చిన తర్వాత చెట్టు దగ్గరికి వచ్చేయండి. సర్లే కోళ్ళ అని చెప్పగానే అనామిక వంట సామాగ్రిని తీసుకుని చెట్టు దగ్గరికి వచ్చింది. ఒక చోట చిన్న గ్యాస్ పొయ్యి పెట్టి వంట చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత శారద, ప్రసాద్, రమేష్ అక్కడికి వచ్చారు. అందరూ తిన్నారు. అత్తయ్య, నేను చలిమంట దగ్గర కూర్చుంటాను. నా పొడవాటి జుట్టును ఆ కర్రలపై ఉన్న కర్రపైన ఆరబెట్టండి. అందరూ ఆ జుట్టు కింద పడుకోండి. అప్పుడు మంచు పడినా ఏం కాదు. ఈ రాత్రికి మనకి ఈ పొడవాటి జుట్టే ఇల్లు. సరేనా అత్తయ్య? మరి నువ్వు కోళ్ళ? నేను చలిమంట వేసుకుంటాను కదా అత్తయ్య, నాకేమీ అవ్వదు అని ఆ రోజు రాత్రి అనామిక చలిమంట దగ్గర కూర్చుంది. శారద కోడలు పొడవాటి జుట్టు ఇంటిని తయారు చేసింది. ఆ రాత్రి ఆ జుట్టు కింద పడుకున్నారు వాళ్ళంతా. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజున కొత్త ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళంతా. అక్కడ ముందుగానే అనామికకి ఉన్న పొడవాటి జుట్టు గురించి చెప్పేశారు. ఇక అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.